మంచి న్యూస్ చూడు. సివిల్ సప్లైలో వేల కోట్ల కుంభకోణం, టెండర్ ధాన్యం మాటున భారీ స్కామ్. ఇప్పటికే రూపాయలు 437 కోట్లు మేత, మరో 582 కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధం. చక్రం తిప్పుతున్న ఉత్తమ నేత, వ్యూహకర్త. టెండర్ ధాన్యం ఎత్తడంలో విఫలమైన బిల్డర్లు ఇప్పుడు ధాన్యం లేదంటూ చేతులెత్తేసిన వైనం. తమ బ్యాంకు గ్యారంటీలు తిరిగి ఇవ్వాలని లేక, ధాన్యం ఎత్తకుంటే ఈఎండి ఎస్డి జప్తు చేయాలి. కానీ లేఖ సాకుతో 582 కోట్లు తిరిగి ఇచ్చే కుట్ర. ఆ సొమ్ము పంచుకునేందుకు ఇప్పటికే ఒప్పందం. ఏందంటే ఇగో వీళ్ళు కుంభకోణం గురించి మాట్లాడుతున్నారంటే ఎంత సిగ్గుచేటంటే, ఈ ధాన్యం ఏది సివిల్ సప్లై గురించే మీకు వివరణ ఇస్తా క్లియర్గా. ఈ దొంగలు చేసిన కుంభకోణం ఎవరు, గత 10 సంవత్సరాలల్లా కోవిడ్ సమయంలో ఎట్లా చేసిరు అనేది మీకు ఒక వివరణ ఇస్తా. 2018-19 అప్పుడు ధాన్యం వరి సేకరణ ఎట్లా సేకరించారు, ఎన్ని 77,49,000 మెట్రిక్ టన్నులు సేకరించారు. అప్పుడు సేకరిస్తే అది కోట్లలో విలువ. అయితే 2019-20 ఇది కోవిడ్ సమయంలో ఒకటేసారి 1,11,00,000కి ఎట్లా పోయింది అది ధాన్యం, రైసే ఇక బియ్యమేది. ఇంతవరకు ఎట్లా పెరిగింది కోవిడ్ సమయంలో, ఇంతగానం ఎందుకు పెరిగింది? అప్పుడు కోవిడ్ అని అందరూ లాక్డౌన్ అని చెప్పేసి అందరు ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో కూర్చున్నప్పుడు ధాన్యం సేకరణ ఎందుకు ఇంత పెరిగింది? సరే 2020-21 మళ్ళా ఎందుకు ఇంత పెరిగింది? తర్వాత మళ్ళా 2021-22 1,20,00,000 మెట్రిక్ టన్నులు ఎట్లా అయింది? 22-23కు 1,31,00,000 ఇట్లా పెరిగిందంటే, ఈ దొంగలు ఏం చేసినంటే, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, లాక్డౌన్ సమయంలో ప్రతి ఇంటికి బియ్యం పంపిణీ చేసింది. కొంత బియ్యం ఇవ్వాలని రాష్ట్రానికి బియ్యం సరఫరా చేసింది. ఆ బియ్యం సరఫరా చేస్తే ఈ దొంగలు ఏం చేసిరంటే, బియ్యం సరఫరా చేయకుండా అయ్యే బియ్యాన్ని మళ్ళా వీళ్ళే కొన్ని రైస్ మిల్లర్ల దగ్గర అందులో స్టోరేజ్ చేసి లారీలు ఉంటాయి కదా, ఈ వచ్చిన ధాన్యం మొత్తం మళ్ళీ రైస్ మిల్లర్లకు పంపించడం. రైస్ మిల్లర్లకు పంపించి వీళ్ళ రైస్ మిల్లులే మళ్ళీ వీళ్ళకు సంబంధించిన రైస్ మిల్లులకు ఏం బియ్యం మన అయితే ఈ రైస్ మిల్లులకు పంపించి మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళు కొనుగోలు చేసిరు. ఆ బియ్యాన్ని ప్రజలకు ఇవ్వకుండా ఆ బియ్యాన్ని కొనుగోలు చేస్తే ఒకటేసారి ఇక్కడ దాదాపు ఎంత దగ్గర డబల్కి వచ్చింది. ఇది ఇగో ఇంత పెరిగింది. మరి ఇప్పుడు ఎందుకు పెరుగుతలేదు? మరి అంటే ఈ ఉన్న కాడికి ఎంతైతే ఆ బియ్యం వచ్చినాయో ఉన్న కాడికి మేము కొంటున్నామని చెప్పేసి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వీళ్ళే కొన్నారు. ఎట్లా కొన్నారు? ఆ రైస్ మిల్లులు వీళ్ళే ఆ బియ్యాన్ని అక్కడికి మళ్ళించుకొని మళ్ళీ వీళ్ళే కొనుక్కున్నారు. అంటే ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని వీళ్ళ రైస్ మిల్లులలో వేసుకొని, రైస్ మిల్లులకి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే రైస్ మిల్లుల మీద ఆరా తీయాలి. ఇప్పుడు ఎప్పటి నుంచి, ఏ డేట్ నుంచి? 2018-19 నుంచి 2023 వరకు రైస్ మిల్లుల మీద ఆరా తీస్తే ఆడిట్ చేయాలి, వాళ్ళ మీద ఆడిట్ చేయాలి. మీకు ఇంత ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఎందుకు వస్తలేదు? ఆ రైస్ మిల్లుల మీద ఆడిట్ చేస్తే అసలు విషయాలు బయటపడతాయి. అప్పుడు ఎందుకు వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు అనేది వాళ్ళ మీద ఆడిట్ చేయాలి. ఏ రకమైన బియ్యం అమ్మిరు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎట్లొచ్చింది, మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రైతులు మీకు అమ్మిర్రు అనేది అది బయటికి తీస్తే అస్సలు దొంగలు బయటపడతారు. ఇంత పెద్ద భారీ కుంభకోణం ఇది, కొన్ని కోట్లల్లా. ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు 100 కోట్లు చూపిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మీద బట్టగాలు చేస్తారు. కానీ కోవిడ్ సమయంలో, లాక్డౌన్ ఉన్న సమయంలో ఇంతగానం ఎట్లా కొన్నారు? ప్రభుత్వమే ఇంకా ప్రజలకు ఇవ్వాలి. లాక్డౌన్ ప్రకటించిందని చెప్పేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సరే, ఏ ప్రభుత్వం ఉన్న బాధ్యత కాబట్టి లాక్డౌన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రజలకు మేలు చేయాలని, ఎందుకు పని చేసుకుంటలేరు కదా, కొన్ని రెంట్లు మాఫు, ఇట్లనే బియ్యం కూడా ఉచితంగా ఇవ్వాలని పంపిణీ చేసింది. పంపిణీ చేస్తే ఆ పంపిణీని వీళ్ళు పంపిణీ చేయలే. మళ్ళీ వీళ్ళు గత 10 సంవత్సరాలు పరిపాలించిన దాంట్లో ఏమన్నా రేషన్ కార్డు ఇచ్చిరా అంటే ఓనికి రేషన్ కార్డే లేదు. రేషన్ కార్డు ఇవ్వలే. ఉన్నోళ్ళకు బియ్యం చక్కగా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆ బియ్యాన్ని మళ్ళా తిరిగి వీళ్ళే కొన్నారు. ఎట్లా? రైస్ మిల్లులలో స్టోరేజ్ చేసి వచ్చిన లారీలను అందులోకి పంపించేసి వీళ్ళు డైరెక్ట్ వీళ్ళు ప్రభుత్వం కొంటున్నాం, మేము రైస్ మిల్లుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తున్నాము, కొంటున్నాము, ఇదంతా రైతులు పండించిన పంట అనేది ఒకటి క్రియేట్ చేసిరు. అప్పుడు దీన్నంతా మూసిపెట్టిరు. ఇది అతి పెద్ద స్కాము. ఈ స్కామ్ మీద విచారణ జరపాలి ఇప్పుడున్న ప్రభుత్వం. విచారణ జరిపితే భారీ కుంభకోణం బయటపడుతుంది.
దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలి, సిబిఐ దిగాలి, ఈడీ కూడా దిగాలి. ఎందుకంటే ఇది 50 కోట్లు 100 కోట్లు కాదు, భారీ కుంభకోణం. ఇది కంటిన్యూ నడిచింది కొన్ని రోజులు, ఒక 2-3 సంవత్సరాల వరకు. 2 సంవత్సరాలేమో కేంద్రం బియ్యం పంపిణీ చేస్తూ పోయింది. కేంద్రం ఎందుకు ప్రజల కోసం పంపిణీ చేస్తూ పోతే ఆ దొంగలు ఏం చేస్తారంటే కోవిడ్ సమయంలో పని చేసుకుంటలేరు కదా అని పంపిణీ చేసుకుంటూ పోతే ఈ దొంగలు అన్ని రైస్ మిల్లులకు పంపించి రైస్ మిల్లర్లు మాకు అమ్ముతుర్రు అన్నట్టుగా వీళ్ళే కొనుక్కోవడం, రైస్ మిల్లు వాళ్ళు మళ్ళీ వీళ్ళే. ఈ రకంగా తెలంగాణను దోపిడీ చేసిర్రు. ఇంకా తెలంగాణ ఏం బాగుపడుతుంది? ఏం బంగారు తెలంగాణ అయితే జంగు పట్టిన తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు ఇనుప తెలంగాణ అని ఉన్నా కానీ దానికి ఏదైనా ఆయిల్ రుద్దుకొనన్నా ఏదైనా కాపాడుకుందాం, కానీ జంగు పట్టిన తెలంగాణ అయిపోయింది. పుచ్చిపోయిన తెలంగాణ, చెదలు పట్టిన తెలంగాణ అయిపోయింది ఆ దరిద్రుల వల్ల. ఇంకా ఆ దరిద్రులు మాట్లాడతారు, మేము తెలంగాణకి ఇది చేసినాము, రైతు బంధు ఇయ్యలే, అది ఏమి ఇచ్చిర్రా నాయన, అరచేతిలో బెల్లం పెట్టి మోసే నాకమన్నారు. తెలంగాణని సర్వం దోసుకున్న దొంగలు మీరు. ఇట్లనా? ఇగో ఇంతగానం మీరు ఏడికెళ్ళి సేకరించారు? ఎవ్వలన్నా దీని మీద విచారణ జరిపితే తెలుస్తుంది. రైస్ మిల్లుల మీద విచారణ జరపాలి ఫస్ట్, అక్కడి నుంచి కదిలియాలి. మీరు ఈ సంవత్సరంలో ఎంత కొన్నారు మొత్తం హిస్టరీ తీయాలి, మీరు అమ్మింది ఎంత ప్రభుత్వానికి, ఈ లెక్కలు తీస్తే ఈ దొంగలు బయటపడుతుంది. ఈ దొంగలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇదంటే 1000 కోట్ల కుంభకోణం అట. ఈడ వస్తేనే వస్తలేవు, ఉన్నదాంటనే ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చుకుంటా పంచుకుంటా నానా ఇబ్బందులు పడితే 1000 కోట్ల కుంభకోణం అని ఉగనే రాసింది ఆ పేపరు. అస్సలు విచారణ జరపాలి, జరిపితే ఎవడు దొంగ ఎవడు లంగ అనేది బయటపడుతుంది. 2019లో కోవిడ్లో అక్కడి నుంచి తీయాలి, రైస్ మిల్లుల మీద చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఎవడెవడు ఎంతెంత అమ్మిండు, ప్రభుత్వానికి ఏ లెక్క నమ్మిరు అనేది ఆ లెక్కలు తీయాలి. ఎవరి ఆ రైస్ మిల్లులు, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ధాన్యం, ఏ రైతు అమ్మిండు, ఏమైనా ఆ లెక్కలు తీస్తే ఈ దొంగల మొత్తం బయటపడుతుంది. ఇక